देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर అయింది కాబట్టి చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఎందుకంటే మనకు ఆర్గనైజర్ లో పేరెంట్స్ మీటింగ్ జరుపుకోవాలి. మరి సమయానికి కొంచెం దృష్టిలో పెట్టుకొని మనం ఫోన్ కాల్స్ మీద నడిపినాము. కానీ కొత్త వచ్చిన కమిషనర్ గారు కంపల్సరీ పేరెంట్స్ మీటింగ్ పెట్టమని చెప్తే మరి మంచిదని మేము కూడా పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసినాము. చాలా మంది పేరెంట్స్ వచ్చినారు. అంటే 2275 మంది పిల్లలు ఉంటే దగ్గర మనకు 2000 పేరెంట్స్ కూడా వచ్చినారు. అయితే వచ్చేసి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేసినారు. మరి పిల్లలు విషయాలని బట్టి ఏమేం లాగింగ్ ఏమైనా నడుస్తుందా, మీ అమ్మాయిలకు మీరు మంచిగా చూసుకుంటున్నారా లేదా అన్నట్టు మాట్లాడేటప్పుడు మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఇష్టంగా మరి మీ పేరెంట్స్ మీటింగ్కి వస్తామని అన్నారు. మరి వచ్చి పేరెంట్స్కి చాలా మంచి సలహాలు ఇచ్చినారు. మరి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు పేరెంట్స్కి సలహాలు ఇయ్యతో పాటు ఆయన చాలా పనులు మా కాలేజ్కి చేసినారు. అంటే ఇంతకుముందు మనం ఉత్తగా టీచింగ్లో ఏం ప్రాబ్లం లేదు, టీచింగ్ పర్ఫెక్ట్ చెప్తున్నాం. కానీ మనకు నాన్ లివింగ్ థింగ్స్ కూడా ఉండాలి. టీచర్ చెప్తున్నారు కానీ బెంచెస్ లైక్ ఫ్యాన్స్, లైక్ లైట్స్ అండ్ లైక్ మరి టాయిలెట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే మనం ఇమీడియట్గా సార్ ఏమో చెప్తే 100 బెంచెస్ ఈరోజు చెప్పినాము, 2 days తర్వాత 100 బెంచెస్ వచ్చేసినాయి. ఎందుకంటే ఒక క్లాస్ రూమ్లో పోతే సార్ చూసినారు, పిల్లలు కింద కూర్చొని ఉన్నారు. అయితే చెప్పినారు, లేదమ్మా ఇట్లా కాదు, మేము పంపిస్తామని. ఎంత కావాలి రిక్వైర్మెంట్ అన్నాము. 200 కావాలి సార్ అంటే ఇప్పుడు ఇమీడియట్ 100 పంపించేసినారు, 100 ఇంకా పంపిస్తారు. ఇంకా స్వింగ్ మిషన్ మన దగ్గర టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉందండి. టైలరింగ్ కోర్సుకు మనం స్వింగ్ మిషన్స్ చాలా అవసరం ఉంది కాబట్టి స్వింగ్ మిషన్స్ అండ్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా సార్ మీకు ఇచ్చేస్తామని అన్నారు. అది కూడా అయిపోయింది. ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ చాలా డ్యామేజ్ అయిండే, మరి లేయర్స్ దానికి చాలా డబ్బులు కావాలి. ఎందుకంటే పెద్ద అది ఎత్తున ఉంది అది కాబట్టి దగ్గర 95,000 అవుతుంది. మరి సార్ చెప్పినారు పిల్లలకు నీళ్ళ కన్నా ఎక్కువ ఏం లేదమ్మా, మేము చేయిస్తామన్నారు, చేయించినారండి. ఇంకొకటి మంచి మాట ఏమంటే ఒకసారి బ్రోచర్లో చూసేసి ఇంత మంచిగా మార్కులు తీసుకొస్తున్నారు, స్టేట్ ర్యాంక్స్ ఉన్నారు మీరు, కానీ మరి ఎవరెవరికి ఎంబీబీఎస్ ర్యాంక్స్ వచ్చినాయి, ఎవరెవరికి ఇంజనీరింగ్ ర్యాంక్స్ వచ్చినాయి అని పరిశీలించినారు. అయితే దాంట్లో కొంతమందే ఉన్నారు, 12 మెంబర్సే ఉన్నారు ఆ బ్రోచర్లో. అయితే ఆ 12 మెంబర్స్ ఎందుకు ఉండాలి అమ్మ, సగం కాలేజ్ ఉండాలి అన్నట్టు ఆయన తన సొంతం ఖర్చుల పయోనీర్ అని ఒక ఎంసెట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు. ఆ ఎంసెట్ ప్రోగ్రాంలో మరి 2 periods ఉంటాయండి. ఆ 2 periodsలో మధ్యలో మళ్ళీ లంచ్ బ్రేక్ కూడా, లంచ్ మీన్స్ రీఫ్రెష్మెంట్ కూడా అరేంజ్ చేసినారు. అయితే రీఫ్రెష్మెంట్లో 4:15కి ఎగ్జాక్ట్లీ రీఫ్రెష్మెంట్ వస్తుంది. అండ్ రీఫ్రెష్మెంట్ చేసిన తర్వాత పిల్లలు మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ క్లాస్కి పోతారు. అంటే సార్ తల్లి కడుపు చూస్తుంది, తండ్రి మిగతా వస్తువులు చూస్తారని అది అనుకుంటారు కదా. మరి తల్లి కడుపు చూసినట్టే సార్ కూడా మంచి రీఫ్రెష్మెంట్ ఇస్తున్నారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి ఏమేమి అనుకూలంగా ఉండాలి అది కూడా ఇస్తున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఏం ప్రాబ్లం ఉన్నా మాకేం భయం లేదు, మాకేం మీన్స్ ఇన్కన్వీనియన్స్ లేదు, అడ్జస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఎవరు ఇస్తారు అన్నట్టు ఫీలింగ్ లేదు. మేము ఒక మాట నోట్ నుంచి తీసినామంటే సార్ ఇమీడియట్ మాకు అది అనుకూలంగా చేస్తున్నారు.